నమస్కారము చెల్లించుకుందాము. ప్రభునందు ప్రియ విశ్వాసులారా, నిన్ను విడువను ఎడబాయనని వాగ్దానము చేసిన దేవుడాయన. తల్లి నిన్ను మరచును గాని నేను నిన్ను మరుతున్నా అని సెలవిచ్చిన దేవుడాయన. ఆ యొక్క వాగ్దానమును బట్టి చూచుచున్న దేవుడు నిత్యము మన వైపే చూస్తున్న దేవుడాయన. ప్రభునందు ప్రియ విశ్వాసులారా, నీతి సూర్యుడైన మన దేవాది దేవుని యొక్క జాలి కలిగిన కిరణాలు మన మీద ప్రకాశించబట్టి ఈ రోజున మనమే ఆరోగ్యవంతులుగాను ఆశీర్వాదకరముగాను సజీవులుగా ఉండగలిగినాము కనుక అందుకు మరి ఒక్కసారి ఆయనకి వందనములు చెల్లించండి. నీతి సూర్యుడైన దేవుని దయా సంకల్పము మన మీద కిరణాల వలె ప్రకాశించుచుండగా కారు మేఘము లాంటి పాపములే అవి అడ్డుగా వచ్చుచున్నవి. దేవుని పిల్లలారా, కారు మేఘము లాంటి పాపములే అడ్డుగా వచ్చుచున్నవి కనుకనే మన మనస్సులో కటిక చీకటి పుట్టినది. దేవా నీకు వందనాలు నాయన. ఈ లోకములో ఉన్న భయంకరత్వము నాయన కారు మేఘము వలె నీకును మాకును అడ్డుగా వచ్చుచుండబట్టి నీ లక్షణములు నీ దయా సంకల్పమును మేము కోల్పోతున్నాము నాయన. మమ్మలను క్షమించుమని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా మీ హృదయాలలో ప్రార్థన చేసుకొనండి. నీ నీతిని చూడలేని, నీ యొక్క కృపను కనుగొనలేని, నీ కాపుదలను గుర్తించలేని రీతిగా పాపములనే కారు మేఘములే అడ్డుపడుచున్నవి నాయన. ఆ మేఘముల వల్ల మా మనస్సులోనే కటిక చీకటి పుట్టుచున్నది నాయన. ఆ కటిక చీకటిలోనే ఏవేవో మాట్లాడుచు, ఏవేవో ఆలోచిస్తూ, ఏవేవో నడకలతోనే దారి తప్పిపోతున్నాము నాయన, భ్రమపడిపోతున్నాము నాయన. కనుక మా భ్రమలలో నుంచి మమ్మలను మీరే చేయి పట్టుకొని నడిపించుమని చెప్పి కొద్ది నిమిషాలు ఏ భ్రమలలో బ్రతుకుతున్నామో ఆ భ్రమల నుండి దేవుడే తేజోమయ మార్గము వైపు నడిపించినట్లుగా ఈ శిలువ శ్రమల ధ్యాన వాక్యమును బట్టి ప్రభునందు ప్రియ విశ్వాసులారా, ఈ శిలువ శ్రమల ధ్యాన శక్తిని బట్టి ఆ మేఘములే అంతర్ధానమైపోవాలి. అందుకనే క్రైస్తవ సంఘమే 40 దినాల యొక్క శిలువ శ్రమల ధ్యాన కాలం ఇచ్చినారు కనుక ప్రభునందు ప్రియ విశ్వాసులారా, మన శ్రమల వైపు చూడకండి, మన కష్టముల వైపు చూడకండి, మన వ్యాధుల వైపు బాధల వైపు చూడకండి. ఎందుకంటే ఇవి మనలను ఆయన కృపకు దూరము చేసేవే తప్ప ఆయనలో మనలను బ్రతికించేవి కాదు కనుక మీ మనస్సులలోనే ప్రభువుని మాత్రమే తలంచుకొనండి. ఎటువంటి కటిక చీకటి పుట్టినా కానీ, ఎటువంటి ఘోరాపాదలు బలలను దరిచేరినా కానీ తేజోమయ మార్గము వైపు నడిపించే దేవుడాయన. భ్రమల నుంచి మనలను బయటికి లాగి తన నీతి కలిగిన మార్గములో నడిపించే దేవుడాయన. కనుక ప్రభునందు ప్రియ విశ్వాసులారా, దేవుని పిల్లలారా, ఏ విషయాలలో మనము భ్రమపడుచున్నామో ఆ భ్రమల నుండి బయటికి వచ్చి ప్రభువుని మాత్రమే తలంచుకుందాము. ప్రతి ఒక్కరూ కూడా ఈ శిలువ శ్రమల ధ్యానములో నాయన నీ శ్రమల వెంట నడవగలిగి ఆ మార్గము నాకు దయచేయి నాయన. నీవు పొందిన శ్రమలలోనే దేవా నాకు విమోచన ఉన్నది నాయన.
నాకు స్వస్థత ఉన్నది నాయన, నాకు ఉపకారములు ఉన్నవి నాయన. కనుక లోకము వైపు చూడకుండా, లౌకిక వైపు చూడకుండా ప్రభువా నీ వైపు మాత్రమే చూడగలిగే మనోదృష్టిని నాకు దయచేయమని చెప్పి వేడుకొనండి. ఘోరాపాదలు చేరి దారి అని భ్రమపడకన్నారు మన తండ్రి గారు. నిజమే దేవుని పిల్లలారా, ఏది మేలో, ఏది మనలను పురుగు చేస్తుందో అటువంటి దౌర్భాగ్యము ఆలోచనల వైపు మనమే చూచుకుంటూ నడుచుకుంటూ బ్రతుకుచున్న వారలారా, అవే మనకు ఘోరాపాదలుగా, భయంకరమైన అపాయములుగా మన మీద పొంచి ఉన్నవని మర్చిపోకండి. ప్రతి ఒక్కరు కూడా ఈ లోకం మీద కానీ, ఈ లౌకిక తత్వం మీద కానీ మనం ఆధారపడకుండా దేవుని మీద మాత్రమే ఆధారపడగలిగే మహాకృపకై ఆయన వైపు చూడండి. ప్రభువా, ఏ కాలు మేఘములు మమ్మల్ని ఆవరిస్తున్నావో వాటిని పటాపంచలు చేయగలిగే పరిశుద్ధాత్మ శక్తి కలిగిన నీ యొక్క గాలిని సోకి ఆ యొక్క మేఘములే కరిగిపోవాలి నాయన. అదే శిలువ శ్రమ ధ్యాన శక్తి నాయన. అందుకని భక్తుడు పాడుకున్నారు, సిలువే ఆసరా నాయనోరా, నీ సిలువే నాసరా నాయనోరా, సిలువయందే ముక్తి బలము చూచితిరా, సిలువయందే ముక్తి బలము చూచితిరా, నీ సిలువే నాసరా నాయనోరా. సిలువ శరణొచ్చిన వారలారా, సిలువ దరిని చేరిన వారలారా, సిలువ రక్తధారణ కింద కూర్చున్న వారలారా, రక్తము నాపైకి ప్రవహించుచున్నది, రక్షక నీకే స్తోత్రములని భక్తుడు ధ్యానం చేసుకున్నట్లుగా ఈ 40 దినాలు కూడా ఆయన కలువరి రక్త ప్రోక్షణను బట్టి మనలో ఉన్న కారు మేఘములు కరిగిపోవాలి, మనలో ఉన్న దుస్థితి చెరిగిపోవాలి. పిశాచి భ్రమలలో ఉన్న మనలని దేవుడి విడుదల దయచేయాలి. కనుక ప్రతి ఒక్కరు కూడా మీ హృదయాలలో ఇవ్వబడినటువంటి ఒక్కొక్క దినమును ఒక్కొక్క వరముగా భావించి చెప్పబడుచున్నటువంటి వాక్య పఠనమును ప్రతి ఒక్కరు కూడా నెమరు వేసుకొని హృదయమనే పలక మీద రాసుకొని మరలా భవిష్యత్తులో వచ్చే శిలువ శ్రమల ధ్యానము వరకు ఆయన రాకడ ఆలస్యమై మన పోకడ ఆలస్యమైతే ఆ యొక్క శిలువ ధ్యాన శక్తి యొక్క ఒదుకిటిలో పొదగబడే ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక. అందరికీ మరణాత. ప్రభునందు ప్రియ విశ్వాసులారా, 1922వ సంవత్సరం యొక్క శిలువ శ్రమల ధ్యాన భాగ్యములకు దేవుడు మనం నడిపించినందుకు మనం ఎంతో ధన్యులము. ఎందుకంటే ఈ మహాభాగ్యమును కోల్పోయి చూడలేని వారెందరెందరో గతించారు, కానీ దేవుడు మనలను సజీవులుగా ఉంచినారు. మీ అందరికీ తెలుసు, గత కాలంలో మరి శిలువ శ్రమల ధ్యానములు కూడా జరిపించుకునే అవకాశాలు లేనటువంటి ఘోరమైన దినాలని. కనుక మరి
దేవుడిచ్చిన ఈ యొక్క గొప్ప అవకాశాన్ని మనం 40 దినాలు కూడా సద్వినియోగం చేసుకోవాలి. కనుక ప్రతి ఒక్కరు కూడా భయభక్తులతోటి విరిగి నలిగిన మనస్సుతోటి ఆయన శిలువ ధ్యానములోనికి, శిలువ సాన్నిధ్యములోనికి వచ్చి క్రమమును పాటించాలని సభాముఖంగా, సంఘపక్షముగా, సంఘ కాపరైన మరి ఆ యొక్క యవనస్తులైన బాబు పక్షముగా మిమ్మల్ని అందరినీ కోరుచున్నాను. మరి ఒక్కసారి మరణాత. ఈనాటి పాఠములో చదువుబడిన లేఖన భాగమును బట్టి చూస్తే అంజూరపు చెట్టు. అంజూరపు చెట్టు అనగా అది ఫలములనిచ్చే చెట్టు. మీరు లూకాసు వార్త 13 అధ్యాయము 6 నుంచి 9 వరకు చదవండి దయచేసి. లూకాసు వార్త 13 అధ్యాయం 6 నుంచి 9 వరకు చదువు. ఈ ఉపమానము చెప్పాను. అమ్మా ఇక్కడ మనం చూస్తే ద్రాక్ష తోట. ఏ తోట ఉందండి? ద్రాక్ష తోటలో ఏ చెట్టు ఉంది? అంజూరపు చెట్టు ఉన్నది. ప్రభునందు ప్రియ విశ్వాసులారా, దేవుని పిల్లలారా, ద్రాక్ష తోటనగా ప్రభునందు ప్రియ విశ్వాసులారా, దేవుని యొక్క ఈ సృష్టి, ఈ లోకము, ఈ యొక్క సర్వ జనులు, ఈ సర్వ జనులలో నుండి దేవుడే ఆ యొక్క అంజూరపు చెట్టును నాటాడు. అంజూరపు చెట్టు ప్రత్యేకంగా ఎక్కడుంది? తోటలోనే ఉంది. ఆ తోటే ఈ లోకము. ప్రతి వారు కూడా దేవుని రూపములో సృజించబడిన వారు, దేవుని పోలికగాను, దేవుని ఊపిరితోనూ, దేవుని రక్తముతో విమోచించబడిన వారందరూ కూడా ద్రాక్ష తోటలోని చెట్టు. ఈ తోటలోనే ఒక అంజూరపు చెట్టు నాటబడినది. ఆ అంజూరపు చెట్టే యోధా గోత్రము. ఏ గోత్రము మరి? ఎందుకంటే యోధా గోత్రము ఏర్పాటు గోత్రము. కారణం ఏమిటంటే మానవ పాప పరిహారార్థమే రక్షకుడు రానయ్యున్న గోత్రమే ఏ గోత్రము? యోధా గోత్రము. కనుక అది ఒక ప్రత్యేకమైన చెట్టు. అది ఒక ప్రత్యేకమైన చెట్టు, ప్రత్యేకమైన గోత్రము. ఈ చెట్టును దేవుడే 4000 సంవత్సరముల నుండి కూడా ఫలముల కోసం అలాగే పోషించుకుంటూ ఎందరెందరో జనాంగాలనే హతమార్చి వాళ్ళు తేనెలు ప్రవహించు కణాలకు నడిపించారు. ఎవరు? దేవుడు. మరి ఎంత ప్రయాసపడ్డాడు దేవుడు, ఆయన ప్రవక్తలు, ఆయన ఇంకా ఏర్పాటు పెట్టినందరూ కూడా ఆ రీతిగా నడిపించారు దేవుడు. ఇప్పుడు చూడండి, పాలు తేనెలు ప్రవహించు దేశం ఇచ్చినా మీరు ఫలించలేదు దేవుని పిల్లలారా. కనుక ఇంకా చూచి ఆయన ఏం చేశారంటే కుమారుడిగా ఈ లోకానికి యోధా గోత్రములో నుంచి వచ్చారు. ఆయన వచ్చిన తర్వాత ఆయన ప్రయాణం చేస్తూ దేని కొరకు ఆకలిగా ఉన్నారు? ఏమైనా ఫలాలు ఏమన్నా దొరుకుతాయేమని దేని వైపు చూశారు? ఆయన అంజూరపు చెట్టు వైపు చూశారు. చూడగానే మరి ప్రభునందు ప్రియ విశ్వాసులారా, ఏం కనబడలేదు, ఫలాలు కనబడలేదు. కనుక అప్పుడు తండ్రి అయిన దేవుడు అన్నాడు కదా, ఈ చెట్టును ఏం చేస్తాను? నరికి వేస్తాను. అంటే ఏ గోత్రాన్ని?
యోధా గోత్రం ఏం చేస్తాను చూశాను 4000 సంవత్సరాలు చూసినా గానీ వీరిలో మార్పు రాలేదు కనుక ఏం చేయాలి? ఇప్పుడు ఈ చెట్టుని నరికేయాలనగానే ప్రభునందు ప్రియ విశ్వాసులారా, ఎన్ని బోధనలు చేశారు యేసు ప్రభు వారు, ఎన్ని ప్రసంగాలు చేశారు యేసు ప్రభు వారు, ఎన్ని ఉపమానాలు చెప్పారు యేసు ప్రభు వారు. 3.5 సంవత్సరములే ఆయన అద్భుతాలు చేశారు, ఆశ్చర్యాలు చేశారు. ఉపమానాలతోనే చంటి బిడ్డలకు కోటి ముద్దల వలె కనిపించాడు దేవుని వాక్యాన్ని. అయినా వారు రాలేదు, మార్పు రాలేదు. సరిగదా చివరికి సిలువ వేసే స్థాయికి వచ్చేస్తాడు. అప్పుడే తండ్రి అయిన దేవుడే ఏం చేస్తానన్నాడు? చెట్టుని, ఈ గోత్రాన్ని ఏం చేస్తానన్నాడు? అప్పుడే ఒక చక్కని స్వరం వినబడుతుంది అక్కడ. ఆ స్వరము వినిపించినదే తోటమాలి. చెప్పండి, ఎవరమ్మా? ఎవరా తోటమాలి? అమ్మా, ప్రభువైన యేసుక్రీస్తు అనే తోటమాలి. ఆ తోటమాలి అంటున్నాడు, అయ్యా ఎంత చక్కని మాట అండి, ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము, నేను ఎరువు వేస్తాను, నేను స్వేచ్ఛము చేస్తాను, నేను బలమైనటువంటి అక్కడ ఏం చేస్తాను? ఎరువు వేసి నేనే 1 సంవత్సరంలో తయారు చేస్తాను. నాయన నాకేమి అవకాశం ఇయ్యి దేవా, నీ కుమారుడైన యేసు ప్రభువే ద్రాక్ష తోటగా ప్రపంచ సృష్టికర్త అయినటువంటి యజమానైన తండ్రి అయిన దేవుణ్ణి ప్రాధేయపడినట్లుగా వాక్యంలో చూస్తున్నాం. నిజమే ప్రభునందు ప్రియ విశ్వాసులారా, ఈ లోకములోనికి ప్రభువు వచ్చి ఎన్ని సంవత్సరాలు బోధించారండి? 3.5 సంవత్సరాలు బోధించారు ఆయన. అయినా వారిలో ఏమి రాలేదు, మార్పు అనేది రాలేదు. కనుకనే ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము అన్నారు ఆయన. ప్రభునందు ప్రియ విశ్వాసులారా, ఈ సంవత్సరం కూడా ఉండనిమని అద్భుతమైన మాట మీద బైబిల్ మహిమనే పత్రికలో నేను ఇంచుమించుగా కొన్ని ప్రసంగాలు రాశాను ఒకే ఒక వాక్యం మీద. విజయవాడ నుంచి భూషణయ్య గారు పంపించే పత్రిక. సరే, అదంతా వేరే విషయం అనుకోండి. ఇప్పుడు మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఈ సంవత్సరము కూడా ఉండనిమ్మని ప్రతి మారిన కుమారుడు ఆయన. ఇప్పుడు మనమే ఉన్నామండి. మనం ఎవరు? ద్రాక్ష తోటలో అంజూరు చెట్టువా? ఎవరు మాట్లాడలా? అంటే యేసు రక్తముతో విమోచించబడిన వారు. మనకి ఎవరు? ఇప్పుడు ఆ తోటమాలి మన కొరకు ఏం చేస్తారైనా? ప్రతి మాలను ఎవరిని ఏమని? ఈ సంవత్సరం కూడా ఉండని నాయన. ఆయనే ప్రతిమాల పోతే కరోనా ప్రవాహంలో కొట్టుకుపోయేవారు ఈ పాటికి. మీకు అర్థం కాలేదని చెప్పేది. ఆయనే బ్రతిమాలకపోతే ఈ సంవత్సరం కూడా ఉండేవాళ్ళమా? ఒక్కసారి ఆలోచించుకోనండి. కనుక ఇప్పుడు ఈ దిన వాక్యమును బట్టి మీరు అనుకోండి, దేవా ఈ సంవత్సరము కూడా ఉండనిమ్మని ఏ కుమారుడైతే తండ్రిని వేడుకున్నాడో ఆ కుమారుని యొక్క విజ్ఞాపనను బట్టి నన్ను ఈ సంవత్సరము బ్రతికించిన దేవా నీకే స్తోత్రములు నాయన. మరి ప్రభువులకు ప్రియ విశ్వాసులారా, ఈ తోటమాలి ఆ యొక్క అంజూరపు చెట్టును బ్రతికించి ఉంచి, సరే ఆ కుమారుని మార్చినప్పుడు ఆయన ఏం చేశారు? మనకు అవకాశం ఇచ్చారు, ఆయుష్కాలం ఇచ్చారు. ఈ తోటమాలి అంటున్నాడు, ఎరువు వేస్తాను, సేద్యం చేస్తాను, బలపరుస్తాను అన్నాడు కదా. ఆ ఎరువే దేవుని వాక్యము, ఆ ఎరువే దేవుని మాటలు, ఆ ఎరువే దేవుని బోధలు. ప్రభునందు ప్రియ విశ్వాసులారా, మరి గత శిలువ శ్రమల ధ్యానం నుండి ఈ శిలువ శ్రమల ధ్యానం వరకు ఎంత ఎరువేశారు మన ప్రభు, ఎన్ని వాక్యాలు చెప్పారు, ఎంత బలపరిచారు. కనుక ఇప్పుడే మనలో ఏం కావాలి? ఫలములు కావాలి. బాగా గుర్తుపెట్టుకుని ఏం కావాలమ్మా? కనుక దేవా ఈ సంవత్సరమే నన్ను ఉండనిచ్చిన దేవా, వాక్యం అనే ఎరువు వేసిన దేవా, రొట్టె ద్రాక్షారసం అనే నీ శరీర రక్తములిచ్చిన దేవా, నీ కాపుదలిచ్చిన దేవా,
ఈ సంవత్సరం కూడా నన్ను ఉండనిచ్చిన దేవా నీకే స్తోత్రములని చెప్పి ప్రభువును స్తుతించాలి. సరే, ఇకపోతే ఆ యొక్క తోటమాలి ఆ విజ్ఞాపనను బట్టి దేవుడు మనం ఏం చేస్తారమ్మా, ఈ సంవత్సరం కూడా వండనిచ్చాడు కనుక ఇప్పుడు మనం ఏం చేయాలి, ఆయనకి ఇష్టమైన ఫలములు మనము ఫలించాలి. ఇప్పుడే సంఘము నుంచి, సంఘము ద్వారా దేవుడు ఏం చేస్తున్నాడు మనకి, వాక్యం అనే ఎరువు, ఇంకా ధ్యానం అనే ఎరువు, ఇంకా ఎవరు మాట్లాడుతున్నా ఏమి దొరకట్లేదు ఇక్కడ మీకు. కనుక ఆ ధ్యానము, వాక్యము, క్రమములు, స్తుతులు ఇవన్నీ కూడా ఏంటి, ఆయన మనకి ఇచ్చుచున్నటువంటి శక్తి కలిగిన బోధలు కనుక మంచిది. ఇక కాస్త ముందు కదా ఇప్పుడు మనము దేవా ఈ శిలువ శ్రమల ధ్యానం అనే ఈ ధ్యానమును బట్టి, ఈ ఎరువును బట్టి, ఈ వాక్యమును బట్టి నేను నీకు ఇష్టమైన ఫలాలు ఫలిస్తానని తీర్మానం చేసుకోవాలి. ఇకపోతే సరే, ప్రభువు ఈ అంజూరపు చెట్టును చూడగానే కనబడినవి ఆకుల ఫలాల అంటే ఏమి లేవు, ఫలాలనేవి లేవు, ఆకులు ఫలాలు. ఇక్కడ రెండు విషయాలు పెద్ద ప్రసంగం కానీ నేను కొట్టుగా ముగిస్తాను. ఆకులనగా ఆచారములు, ఫలములనగా చెప్పండి ఆహారము. బైబిల్లో చాలా ఫలాలు ఉన్నాయి. ఏంటంటే ఆత్మ ఫలములు, జిహ్వ ఫలములు, వెలుగు ఫలములు, ఇంకా ప్రభునందు ప్రియ విశ్వాసులారా వాక్య ఫలములు. ఇవన్నీ కూడా ఎక్కడ కనబడుతున్నాయి, బైబిల్లోనే కనబడుతున్నాయి. కనుక యేసు క్రీస్తు నామములో రక్షించబడిన వారలారా, రక్తము ద్వారా విమోచించబడిన వారలారా, మనలో ఏ ఫలాలు ఉండాలి, బైబిల్లో ఎన్ని ఫలాలు ఉన్నా అవన్నీ కూడా మనమే ఉండాలండి, ఫలించాలి. లేకపోతేనే మరి ఆయనకి ఎంత కోపం వస్తుంది. ఈ సంవత్సరం ప్రతి మారి మనం బ్రతికించాడా దేవుడు, చెప్పాలి అందరూ మాట్లాడే. కరుణనే భయంకరమైన మరణము నుండి ఇంకా చెప్పాలంటే ఎన్నో అపాయములు, గండములు, వ్యాధులు, బాధలు, సమస్యలు ఏమిటండి, ఎటు చూచినా ఏంటి, ఎటు చూచినా కానీ శ్రమలే శ్రమలే శ్రమలే. అందుకనే ఇంత పాడించాను, కారు మేఘము పట్టగా నా మనస్సులో కటిక చీకటి పుట్టగా ఘోరాపాదలు చేరి, ఏమంటారండి, ఘోరమైన అపాయములు ఆపదలు చేరి దారి అని భ్రమపడిపోతున్నా. అవే ఏమనుకున్నా మనం చెప్పండి, దారి అని భ్రమపడిపోతున్నా. ఇటువంటి భ్రమలలో నుండి తొలగించిన దేవుడు ఈ సంవత్సరం కూడా ఉంచుటకే మనలను చెప్పండి, ఈ సంవత్సరం కూడా ఉంచుటకే. కనుక ఇప్పుడు మనమే దేవా నన్ను సజీవులు లెక్కలో ఉంచిన దేవా నీకు ఇష్టమైన ఫలములు ఫలిస్తాను. ఈ 40 దినాలే వాక్యమనే ఎరువుతోనే నన్ను నీవేం చెయ్యి, బలపరుచున్నాయన. నీ శిలువ శక్తితోనే నన్ను ఏం చెయ్యి, బలపరుచున్నాయన. అందుకనే భక్తులు అంటున్నాడు కదా, పలువిత పదములరసి ఫలితమే నీకనలేక, పలువిత ఫలితమే నీకనలేక, సిలువ ఎదుటను నిలచిన సిలువ ఎదుటను నిలచిన నీ సిలువే నా సేనా నా దేవుని పిల్లలారా, ఆ భక్తుని యొక్క సాక్ష్యం ఎంత బాగుందో చూడండి. పలు విధ పదములు అరిసి 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 ఎంతమందికి చెప్పుకున్నా, ఎన్ని ప్రాధేయపడినా, ఎంత గరిచినా కానీ నాకేం లేదు, ఫలితం లేదు నాయన. కానీ నేను ఎక్కడికి రావాలి ఇప్పుడు, సిలువ శరణ వచ్చినాను. ఇప్పుడు మనమే ఈ 40 దినాలు సిలువ శర ఎక్కడికి వచ్చా, సిలువ చెంతకు వచ్చి. కనుక దేవుని పిల్లలారా, సిలువ చెంతకు వచ్చిన వారలారా ఆయన వైపు మాత్రమే చూద్దాము.
కానీ ఒక్కటి మాత్రం మర్చిపోకండి, అంజూరపు చెట్టులో ఫలములు లేవు కానీ ఏమున్నాయి? ఆకులే ఉన్నాయి. ఆకులంటే అర్థమేంటి? ఆచారములు. ఆచార భక్తి, ఆత్మీయ భక్తి. బాగా గుర్తుపెట్టుకోండి అమ్మా. ఆచార భక్తి, ఆత్మీయ భక్తి. ఇప్పుడే మన అందరూ చెప్తే ప్లీజ్. ఆచార భక్తి, ఆత్మీయ భక్తి. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వారులారా, మనలో ఉన్న భక్తి ఆచార భక్త, ఆత్మీయ భక్త అనే ప్రశ్న వేసుకోవాలంటే ఫలముల, ఆకుల? ఆకులైతే ఉన్నాయి కదా, ఏం లేవు అసలు. ఆకలి తీర్చే ఫలాలు లేవు కనుక ఇప్పుడు మనం ఏమి ఇవ్వాలి ఆయనకి? ఆయన ఆకలి తీర్చగలిగే ఫలములు ఇవ్వాలి. ఇక్కడ ఆచారము, ఆత్మీయత రెండు విషయాలు మర్చిపోకండి. ఆకులు తప్ప ఏం లేదు, ఫలములు లేవు కనుక ఆచారము, ఆత్మీయత అనేది రెండు విషయాలు మీకు చెప్పాలంటే యోహాను సువార్త 9వ అధ్యాయము స్త్రీ విషయం ఆలోచన. యోహాను సువార్త 8వ అధ్యాయము కొన్ని వచనాలు చదవండి. అందరూ శ్రద్ధగా వినాలి ఆ మాటలు. యేసు ఒలీవల కొండకు వెళ్ళెను. శ్రద్ధగా వినండి. చాలా పెద్ద వాక్యోపదేశము, ఎక్కువ సమయం చెప్పను కానీ ఇందులో మనకు కావలసిన అంశాలే చెప్తాను. ఆ యొక్క కాలములో ఒక స్త్రీని తీసుకొచ్చారు. ఎవరు? శాస్త్రులు, పరిసయ్యులు. శ్రద్ధగా వినాలి. తీసుకొచ్చి ప్రభువు దగ్గర నిలబెట్టారు. నిలబెట్టిన తర్వాత అన్నారు, ఈమె పట్టబడినది కనుక ఈమెను రాళ్లతో కొట్టి చంపాలని చట్టము చెబుతుంది. చెప్పండి, ఎవరు చెప్తారండి? కనుక ఇప్పుడు మేము ఈమెను తీసుకొచ్చాము కనుక చట్టము చెప్పుచున్నది కనుక నీవేం చెయ్యాలి, ఏం చేయమంటామని అడిగారు. బాగా గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి మాట ఏంటంటే, వారు ప్రభువును శోధించవలని ఆమెను తీసుకొచ్చారన్న వాక్యంలో ఉందా లేదా? ఎవరిని శోధించారన్నా? ఇదేంటి
ఓ పట్టబడింది పాపం చేసిందేమో స్త్రీ, తరుముకొచ్చిందేమో శాస్త్రులు పరిసయ్యులు. శోధన ఎవరికి? ఇదేంటి అది ఎక్కడైనా న్యాయం ఉంది ఇక్కడ? మీరు ఒక్కసారి ఆలోచించండి. పాపములో పట్టబడిందేమో ఒక స్త్రీ, పట్టుకొచ్చింది పెద్దలు. కానీ ఎవరు శోధించాలని? ప్రభువును శోధించడం ఏంటి? ఆయన ఏ నేరము లేని వాడు, ఆయన ఏం శోధించగలరు? దేవుని పిల్లలారా, ఇక్కడే ఆచారాలేంటో ఆత్మీయ ఫలాలేంటో అర్థమైపోతారు. శ్రద్ధగా వినండి. ఇప్పుడు ఆమెను తీసుకొచ్చారు, నిలబెట్టారు. ప్రభువుని అడిగారు, మోషే ధర్మశాస్త్రమును నెరవేర్చడానికి వచ్చినానన్నాడు ఆయన. బాగా గుర్తుపెట్టుకోండి. ఏమన్నారండి? మోషే ధర్మశాస్త్రమును నెరవేర్చడానికి వచ్చినానన్నారు ఆయన. వాక్యం ఎందుకన్నమాట? వెరీ గుడ్. ఇప్పుడు నెరవేర్చడానికి వచ్చారన్న ఆయన ఏమనాలి? రాళ్ళతో కొట్టి చంపండి అనాలి. అవునా కదా? వాక్యం ఇచ్చింది ఆయనే, చట్టం ఇచ్చింది ఆయనే, సీనాయి కొండ మీద చెప్పింది ఆయనే, తీర్పు చెప్పవలసింది ఆయనే. ఏమని చెప్పాలి? రాళ్లతో కొట్టి చంపండి, ఎందుకంటే వాక్యంలో ఉంది కనుక అని. ఓకేనా? సపోజ్ ఆయన అలాగే అన్నారనుకోండి, ఏమంటారో తెలుసా? నశించిన దానిని వెలికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చనని బోధలు చేయించున్నవాడా. ఈయనేమంటున్నావు? ఈయనేమంటున్నావు? చంపమంటున్నావు. మాట అర్థం కాదు కదా. కనుక చంపొద్దంటేనేమో ధర్మశాస్త్రాన్ని కొట్టేసామంటారు, చంపమంటేనేమో రక్షకుడిగా వచ్చానన్నావు. ఇప్పుడేమన్నావు? నువ్వు ఎలా రక్షకుడు పోతావు? మాట అర్థం కాదు కదా. చంపమన్నా చిక్కే, చంపొద్దన్నా ఎవరికి శోధన? చెప్పాలి. ఎవరికి శోధన? ప్రభువుకి. ఇది వాళ్ళ యొక్క తెలివి. బాగా గుర్తుపెట్టుకుని, ఇది వాళ్ళ యొక్క ఎక్కడా దొరకని యేసు ప్రభు ఎక్కడ దొరుకుతాడు? ఇప్పుడు ఇక్కడే దొరుకుతాడు. బాగా గుర్తుపెట్టుకోండి. ఎక్కడా దొరకని యేసు ప్రభు ఎక్కడ దొరుకుతాడు? ఇక్కడే దొరుకుతాడు. ఎందుకంటే ఆయన వెంటే నీడలా వెంటాడాడు. ఎక్కడ దొరుకుతాడా, ఎక్కడ దొరుకుతాడా, ఎక్కడ దొరుకుతాడా అని ఎట్టాడా లేదా? కానీ దేవుని పిల్లలారా, ఎక్కడ దొరుకుతాడు అనుకున్నారు వాళ్ళు. దీన్ని ఏమంటారంటే చావు తెలివి. ఏ తెలివి అంటారండి? ఇప్పుడు నిన్న మాట. కనుక సరే, ఇప్పుడు ఆ లోకాభిరాయంలోకి వెళ్ళొద్దు మనం, కానీ వాక్యంలోనే ఉందా. ఇప్పుడు సరే, బాగానే ఉన్నంతవరకు బాగుందండి. పట్టు వదలకు అడిగాడు వాక్యంలో మరలా ఉందా లేదా? ఎలాగండి అంటే ఏంటి? మనిషిని ఓకు శోధించేస్తున్నారు. అప్పుడు ప్రభు అన్నారు ఒక మాట. చెప్పండి, ఏమన్నారండి? ఆయన తల ఎత్తి చూచి చాలమ్మా. ఇప్పుడు ఏమైనా చెప్పండి. మీలో పాపము లేనివాడు ఏదైంది మొట్టమొదటి రాయి వేయమన్నారు. ఏమైంది అక్కడికి? ఏం జరిగింది అక్కడ? చిన్నవారు మొదలుకొని పెద్దవారి వరకు ఏమి రాళ్ళు ఎత్తుకేయలేదు. అయ్యో, మాట్లాడారు అర్థం కావట్లేదు వాక్యం. ప్రభు చెప్పిన మాట ఏంటి? కొట్టొద్దాం లేదు. ఏమన్నారు? పాపము లేని వారు రాయి వేయమన్నారు. మరి వేయలేదు. ఎవరు చూడొచ్చాడండి? మీరందరూ గమనించండి. ఇక్కడ ఒక రాయి వేస్తే ఆయన ఏం చేశారు? ఈయన చూడొచ్చాడా? హృదయాంతరంగా లేగిన దేవుడి అని వారికి తెలుసు. బాగా గుర్తుపెట్టుకోండి. వాళ్ళు వచ్చారు కానీ ఆ ఆవేశముతోటి తీరా ఆయన ముందు ఒక రాయిగా నా అమ్మాయి మీద వేశారు. తక్కనాడు వాళ్ళ బతుకు బండా ప్రవేశం చేస్తారు, అక్కడ బయట పెట్టేస్తారు. అంతేకాదు మరి. దేవుని పిల్లలారా, పెద్దవారి మొదలుకొని చిన్నవారి వరకు ఏం చేశారు అంటే అర్థం ఏంటి? అక్కడ వారును పాపము కలిగిన వారి
ఏ పాపములో ఈమె పట్టబడినదో అదే పాపములో వారు పొల్లాడినటువంటి వారిని మర్చిపోకండి. అర్థం కదా? కనుక పాపము కలిగిన వారు పాపిని శిక్షించే అర్హత లేదు. పాపము కలిగిన వారు పాపిని శిక్షించే అర్హత లేదు. మరి వాళ్ళ చేతిలో ఏముంది? రాళ్ళు ఉన్నాయండి, చట్టం ఉంది. బాగా గుర్తుపెట్టుకోండి, వాళ్ళ చేతిలో ఉన్నదండి చట్టము. మోషే ద్వారా దేవుడు ఇచ్చాడు. ఆమెను చంపే హక్కు కూడా వాళ్ళకి ఎవరిచ్చారు? చట్టము. మీరు అసలు పాయింట్ మర్చిపోతున్నారు. ఇప్పుడు మోషే గారి ద్వారా దేవుడు ఏమిచ్చారు? చట్టం ఇచ్చారు. చట్టంలో ఏమనుంది? చంపమని ఉంది. అది హక్కా కదా? హక్కే. ఈ హక్కుని ఆధారం చేసుకుని వచ్చారా లేదా? హక్కును ఆధారం చేసుకునే వారలారా, ఆ యొక్క హక్కును ఆధారం చేసుకున్న వారే ఆ యొక్క చట్ట ప్రకారం జీవిస్తేనే చట్టమును నెరవేర్చే హక్కు వారికి ఉంది. చట్టమును ఉల్లంఘించారు వారు, కానీ ఆ చట్టం మీద వచ్చేటువంటి శిక్షణ మాత్రం ఎవరి మీద వేస్తున్నారు? బైబిల్లో మాట ఉందండి, బోధించుచున్న నీవు చెప్పాలి, నీకు నీవు బోధించుకొనవా. నేను ఒక నీతి చెప్పినప్పుడే ఆ నీతిని నాలో నెరవేరిస్తేనే చెప్పాలి. నేను నెరవేర్చకుండా నీవు నెరవేర్చలేదని నిన్ను అడిగే హక్కు నాకు లేదు. ఇప్పుడు ఈ యొక్క పెద్దలు ఏం చేశారు? నెరవేర్చారా? నీతిని నెరవేర్చలేదు. కానీ నీతి కలిగిన వారు లాగేం చేశారు? నటించారు. ఇవే ఆకులు, ఇవే ఆచారాలు. మీకు అర్థం కలదు కాదు. ఆకులు అంటే ఏంటి? ఆచార భక్తి. చేతిలో బైబిల్ ఉంటుంది, కానీ హృదయంలో వాక్యం ఉండదు. ప్రార్థన పెదవులతో చేస్తాము, కానీ హృదయాంతరంగాలలోనే ఆ ప్రార్థన యొక్క శక్తి ఉండదు. దీన్ని అంటే ఏమంటారు? ఇప్పుడు ఆచార భక్తిలో ఎంతమంది నడుస్తున్నామో ఒక్కసారి మనం ఏం చేసుకోవాలి? పరిశీలన చేసుకోవాలి. కనుక నేను ఎంతగా ప్రభువులో ఎదుగుచున్నానని భ్రమలలో బ్రతికిన అది ఆచార భక్త, ఆయన ఆకలి తీర్చే ఆత్మీయ ఫలములు కలిగిన భక్త. ఈ రెండు అనుకోదా? మాట్లాడు. ఇప్పుడు ఆయన ఆకులు చూసి మురిసిపోయారా? ఫలములు లేక కలిసిపోయారా? చెప్పాలి. ఇప్పుడు ఆయన కోరుకునేది ఆకులా ఫలములా? విశ్వాసులైన వారలారా, మన విశ్వాస జీవితంలోనే ప్రభువుకు మనం ఇవ్వగలిగేదే ఆకులు కావాలి. ఆకులైతే చెట్టు బాగుంటుందా? ఆచారాలు ఉండాలి. ప్రార్థనకి వెళ్ళాలి, స్తుతులు చెప్పుకోవాలి, క్రమాలలో ఏకీభవించాలి. అవన్నీ కూడా ఆచారాలే. బట్ వేరే ఆయనకి కావలసింది అవి కాదు. ఏం కావాలి? ఫలములు కావాలి. అందుకనే చాలా ఉన్నాయి బైబిల్లో. ఫలాలు చదివించడం టైం లేదు, కానీ వెలుగు ఫలములు, ఆత్మీయ ఫలములు, శిల్వ ఫలములు, ఇవన్నీ బైబిల్లో ఉన్నాయి. కనుక ప్రభునందు ప్రియ విశ్వాసులారా, ఒక్కసారి ఆత్మీయ ఫలాలు చదువుకొని ముందుకు వెళదాం. గలతీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు ఐదు చెప్పు. 5:22 చదువుతున్నాను. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము, ఇటివాటికి విరోధమైన నియమమేదియు లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ తిరగవేసి ఉన్నారు. చాలా చూసారు ఎన్ని ఫలాలు ఉన్నాయండి ఇక్కడ. మాట్లాడే ఇప్పుడు మనము 40 దినాలు క్రమముగా వస్తున్నామని ఆచారం చూస్తాడు ఆయన, ఈ ఫలాలు చూస్తాడు ఆయన. అట్లనే అవునా కదా? ఇప్పుడు కనీసం ఇప్పుడు ప్రారంభంలో ఉన్నాం మనం. 40 దినాలు ఎక్కడున్నామమ్మా? ఈ 40 దినాలు కూడా ఆచారముతో అనే భ్రమను తొలగించుకొని ఆత్మీయ ఫలాలు ఫలించగలిగే
దేవునికి ఇష్టమైన ఫలాలు ఫలించే బ్రతుకు కొరకు మనం ఏం చేయాలి? దినదినము ప్రభువు దగ్గర విరిగి నలిగిన మనస్సుతోనే దేవుని పిల్లలారా ఆయనను వేడుకొనాలి. గమనించడం, ఆయనను వేడుకొనాలి, ఆయనను కోరుకొనాలి, ఆయన అడిగి సంపాదించుకొనాలి. మరి ఈ యొక్క స్త్రీని తీసుకొచ్చిన వారిలోనే ఆత్మీయ ఫలాలు ఉన్నాయి, ఆచారమైన ఆకులు ఉన్నాయా? అర్థమైపోయింది కదా. ఫలములు లేవు కనుకే తల దించుకొని వాడేమైపోయారు, వెళ్ళిపోయారు. ప్రభువునందు ప్రియ విశ్వాసులారా, దేవుని పిల్లలారా, ఒక్కొక్క దినమే ఒక్కొక్క ఉత్సవములా మనం ఏం చేసుకోవాలి? సద్వినియోగము చేసుకోవాలి. మనమే వచ్చుచున్నది ఎవరి దగ్గరికి? ప్రభు దగ్గరికి. మన కొరకు ప్రాధేయపడిన ప్రభు దగ్గరికి. ఏమైనా ప్రాధేయపడ్డారు ఆయన? ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము. ఇప్పుడు ఈ సంవత్సరము ప్రభు ఉండనిచ్చారు కనుక ఫలములు ఫలించలేదు అనుకోండి, ఆయన ఏమన్నారు అక్కడ? నరికివేయి ఆయన అన్నాడా లేదా? ఇప్పుడు ఈ సంవత్సరం మనం ఫలించలేదు అనుకోండి, వచ్చే సంవత్సరం ఏం చేయొచ్చు మనమే? అమ్మో, భయం వేస్తుంది కదా మాట్లాడరే. మరి ఆచారం అనే ఆకులతోనే బ్రతికామనుకోండి, వచ్చే సంవత్సరానికి మనము ఫలాలు ఇవ్వలేదు అనుకోండి, చెప్పరే చెప్పరే ఇష్టమా? మాట్లాడరే. ఇష్టం ఉంది ఎవరికైనా? ఒప్పుకోరు, పొరపాటు కూడా ఒప్పుకోరు. ఎందుకని? ఈ సంవత్సరం కూడా ఉండనిమ్మని సెలవిచ్చిన దేవా, నీకు ఇష్టమైన ఫలాలు ఇస్తాను ఆయన ఈ సంవత్సరం. నేను ఈ 40 శిలువ శ్రమల ధ్యానములోనే నీకు ఏ ఫలాలు ఇస్తాను? నీకు ఇష్టమైన ఫలాలు ఇస్తాను నాయన. ఆకులతోనే షో చెయ్యను. షో అంటే తెలుసా? నేను తెలుగులో చెప్పలేక అర్థమైంది, అర్థం కలదా? అంటే ఏంటి? భక్తి యొక్క భ్రమలలో బ్రతకను, అనేక మందిని భ్రమపరచను, బ్రతకనియను. ప్రభువునందు ప్రియ విశ్వాసులారా, టేక్ ఇట్ ఛాలెంజ్. ఈ సంవత్సరం కూడా దేవుడు బ్రతికించాడు కనుక మనం ఎలా తీసుకోవాలి? ఒక సవాలుగా తీసుకొని ప్రభువులోనే ఆయనకి ఇష్టమైన ఫలములు ఫలించాలి. ఇక కాస్త మందికి వెళ్దాం. ఇలా చూడండి, వాళ్ళు ఇచ్చారు, తోక ముడుచుకొని వెళ్ళిపోయారు. అప్పుడు ప్రభు ఒక మాట అన్నారు. ఏమన్నా చెప్పండి? ఓకే, నాకు సరిగ్గా చెప్పాలి ఆయన అన్నమాట. ఆగండి, మంచి నిలబడిందా? ఆగండి, ఇక్కడ చిన్న ప్రశ్న. అందరూ వెళ్ళిపోయారా, వెళ్ళిపోలేదా? ఇంకెంతమంది మిగిలారు? బైబిల్ ఏమనుంది? యేసు చెప్పాలి, అక్కడే మిగిలిన ఉందా లేదా బైబిల్లో? ఇప్పుడు ఆ స్త్రీ ఎక్కడుంది అంటే ఎంతమంది ఉన్నారు అక్కడ? ఇద్దరే ఉన్నారు కదమ్మా. యేసు ఒక్కడే మిగిలిన, ఇంకెవరున్నారు? ఆ స్త్రీ ఒక్కటే ఉంది కదా. మంచిదేంటి? ఈ 2 ఏళ్ళు చూపిస్తున్నాను మీకు. మంచి అనేది కంగారు పడిపోతున్నారు. చట్టానికి నేను చట్టం ఎక్కడున్నాను? ధర్మశాస్త్రానికి కృపాశాస్త్రానికి మధ్య. ఓకే, అందరూ బాగానే చెప్పారు మీరు. వెరీ గుడ్, ఆన్సర్ బాగుంది. ధర్మశాస్త్రం ఎక్కడుంది అని అడిగాను అనుకోండి, అక్కడ నాకు ధర్మశాస్త్రం చూపించి అన్నారనుకో, అంటే అఫ్కోర్స్ మీరు చెప్పింది కరెక్టే. ఆ ప్రశ్న కూడా మనలో ఏముండాలి? జవాబు ఉండాలి. అన్నారనుకోండి, జవాబు ఇది అర్థం కాదురా. ఇప్పుడు చూడండి, వాళ్ళు కొట్టలేక వెళ్ళిపోయారు లేదా? ఎందుకని? అవన్నీ నిగనిగలాడే ఆచార భక్తి. ఈ వ్యక్తి అన్నారని ఆగులే పచ్చగా నిగనిగలాడినంత మాత్రాన చెట్టు వల్ల ఉపయోగం ఉందా? కానీ ఆ చెట్టులో ఏం కావాలి? ఫలములు కావాలి. ఏ ఫలాలు కావాలి? ఆయన ఆకలి తీర్చే ఫలాలు కావాలి. ఇప్పుడు దేవుని పిల్లలారా, వారు వచ్చారు, వెళ్ళిపోయారు. కారణం ఏంటంటే ఆమె మీద రాయి వేసి హక్కు వాళ్ళకి లేదు. ఇప్పుడు ఆమెను
చంపాలి. బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరన్నారు? శాస్త్రులు పరిశుద్ధులు. చట్టము. ఇప్పుడు అర్థమైందా? అర్థం కదా. ఈమెను చంపాలన్నారు ఎవరు? చట్టము. ఈమెని చంపే వరకు వెళ్ళదు ఎవరు? ఇప్పుడు చంపాలన్నది ఎవరు? చంపే వరకు వెళ్ళనిది ఎవరు? ఆ? 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 చట్టం. యా కరెక్ట్. పాయింట్ అర్థం కదా. ఈమెని చంపాలని చెప్పింది ఎవరు? చంపారా? మరి చట్టం వెళ్ళిపోతుందా? అట్లనే చట్టం వెళుతుందా? ఎప్పుడు వెళ్తుంది? చెప్పాలి. ఈమెని చంపితేనే కలుగుతాను. ఎవరు? మీకు అర్థం కాకపోతే మళ్ళా చెప్తాను నేనండి. చట్టము ఈమెని చంపే వరకు అక్కడికి ఏం చేయదు. అందుకని చట్టం అట బిర్రును చూస్తుంది. ఎవరి వైపు? ఎవరి వైపు? పట్టబడిన స్త్రీ వైపు. నిన్ను చంపితేనే వెళతాను అంత. అది కరెక్టే కదా. ఇప్పుడు బాగా వినండి. ఈమె అలా నిలబడిపోయింది. యువతులు ఏముంది? తీక్షణమైన కోపంతో చూస్తుంది. ఎవరు? చట్టము, ఆజ్ఞ. యువతులు ఎవరున్నారు? ఈయన పేరేంటి? కృపాశాస్త్రము. ఈయన ఎవరండి? కృప కలిగిన వాడు. ఈయన ఎవరండి? ఏంటి ఆయన కృప గురించి ఒక్క మాటలో చెప్పాలి మీరు. ఎవరు మాట్లాడలా? సరైన వాక్యం చెప్పండి అక్కడే. నా యొద్దకు వచ్చు వాణిని నేనెంత మాత్రమును త్రోసి వేయను అని సెలవిచ్చిన కృప కలిగిన ఈయన వడిలోనికి వచ్చింది ఎవరు? పాపి. బాగా గుర్తుపెట్టుకోండి. ఆవిడ తరుముకొచ్చారు ఎక్కడ దాకా? ఎక్కడ దాకా? ప్రభు దగ్గరికి. ఈ ప్రభువులో ఉన్న కృప ఏంటి? నా యొద్దకు వచ్చు వారిని నేను ఎంత మాత్రమును. అంటే పాప వచ్చినా త్రోసివేయుడు, కోర పాప వచ్చినా త్రోసివేయుడు, పట్టబడిన వచ్చినా. ఎంత కృప చూడండి ఆయన. ఎంత జాలో చూడండి ఆయన్ని. ఎంత కరుణో చూడండి ఆయన్ని. అందుకనే దేవుని పిల్లలారా, చట్టము తరుముకొచ్చి కృపా వడిలో కూర్చోబెట్టింది. బాగా గుర్తుపెట్టుకోండి. చట్టము తరుముకొచ్చి ఎక్కడ తీసుకొచ్చింది? కృపా వడిలో కూర్చోబెట్టింది. ఇప్పుడు ఇక్కడేమో ఎవరున్నారు? కృప ఉంది. ఇక్కడ ఏముంది? ఇప్పుడు స్త్రీ ఎక్కడ ఉంది? అమ్మయ్యా, ఇప్పుడు ఆన్సర్ వచ్చేసిందా లేదా? మాట్లాడి ఏమో ఆన్సర్ వచ్చిందా లేదా? అంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు చూడండి. అగమా, ఇటు చూస్తే చావు తప్పదు. ఇటు చూస్తే ఆగ్రా బాబు స్పీడ్ అయిపోతుంది. ఇటు చూస్తే ఏం తప్పదు? చావు తప్పదు. ఇటు చూస్తే ఏమి లేదు, చావు లేదు. మీకు అర్థం కాకుండా అసలు. ఇటు చూస్తే ఏం తప్పదు? చావు తప్పదు. ఇటు చూస్తే ఏమి లేదు. ఇప్పుడు ఎక్కడుంది? ఇప్పుడు అర్థమైన అర్థం కాలేదా? ఇటు చూస్తే కన్నీరు, ఇటు చూస్తే ఆనంద బాష్పాలు. ఇంతవరకు అర్థమైన అర్థం కాలేదా? ఇప్పుడు చూడండి. తల ఎత్తి చూచారు. ఎవరు? అట్లనే ఎవరి వైపు చూస్తారు? ఆమె వైపు చూస్తారు. ఏమన్నారు? ఆగనమ్మా. ఏమన్నారు? అమ్మా. వాళ్ళేమో వాళ్ళమ్మన్నా ఏమన్నారు? పాపి పాపి పాపి, చంపండి చంపండి చంపండి. ఎవరన్నారు? తనుకొచ్చిన వాళ్ళు అన్నారు. ఈయనేమంటున్నాడు? అట్లనే ఎవరు? ఈయన అమ్మ పేరు ఏం పేరండి? కన్య మరియా. ఆమె ఎటువంటి ఆవిడ? పరిశుద్ధురాలు. ఆయన జన్మనిచ్చిన తల్లి ఎవరు? కన్య మరియా. పరిశుద్ధురాలు ఆమె. పరిశుద్ధం కలిగినటువంటి స్థాయినిచ్చాడు పాపికి. ఏంటి నా దేవుడు! ఎంత గొప్ప దేవుడు ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నారండి? ఒక వ్యభిచారమందు పట్టబడిన స్త్రీకి
పరిశుద్ధత కలిగిన తన తల్లి స్థానం ఇచ్చారండి యేసు ప్రభు వారు. దేవుని పిల్లలారా, పాపిలో సహితము తన తల్లిని చూడగలిగే నయనాలు కలిగిన నజరేతు వాడుని మించిన దేవుడే ఈ ప్రపంచ చరిత్రలో ఎక్కడా లేరు లేరు లేరు. అయిపోయినంత వరకు ఎవరును నీకు శిక్ష విధింపలేదా అన్నారు లేదా? అప్పుడు ఆమెమంది చెప్పాలి. అప్పుడు ఆయన ఏమన్నారు?